నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఈరోజు తానూర్ మండలంలోని బోరిగాం గ్రామం బాలాజీగుట్ట శ్రావణ మాసం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా పూజ, భజనలు బృందం గ్రామస్తులు జరిపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ నారాయణరావు పటేల్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, చైర్మన్ చంద్రకాంత్ మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముధోల్ నియోజకవర్గం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ చంద్ర పాల్గొన్నారు. బాలాజీ మహాదేవ్ గుట్ట మీద ఇతర రుకుమాయి సాయిబాబా గుట్ట మీద ఏదైతే శ్రావణ మాసంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి ఇక్కడ ప్రత్యేకంగా 5 గ్రామాలు ప్రత్యేకంగా ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేపట్టబడుతుంది. మరి మా బోర్గాం గ్రామ తరఫు నుంచి, గ్రామస్తుల తరఫు నుంచి ఎప్పుడు సహకరించి మేము ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగనే ఇక్కడ ఏదైతే ఎన్ని రోజుల నుంచి ఈ మందిర్కు డెవలప్మెంట్ కావాలంటే ముందు 95లో కూడా నారాయణరావు ఉన్నప్పుడే ఇక్కడ రోడ్లు, డ్రైన్లు మేము సర్పంచ్ ఉన్నప్పుడు అప్పుడు కూడా డ్రైన్లు, రోడ్లు వేయడం జరిగింది. మరి ఇంకా ఇప్పుడు అంతా అయిన తర్వాత లాస్ట్ కూడా ఈ రోజు కూడా ఇప్పుడు ప్రభుత్వ కింద నారాయణపట్ల గారే మరి ఇక్కడ 60 లక్షల సీసీ రోడ్డు, మరి ఇక్కడ మొన్ననే రిటర్న్ వాళ్ళు మందిర్ కోసం ఆయన మొన్ననే చెప్పడం జరిగింది. మరి ఒక చెట్టు 10 లక్షలతో ఇక్కడ గోమాతలు కానీ ఏదైనా కానీ చెట్టు కోసం ఆయన మొన్ననే చేయడం జరిగింది. ఇప్పుడు ఒక అన్ని చూసి మా కార్యక్రమాలు పటిస్తాం సేవలు వచ్చినట్టు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆడపిల్లలు కానీ ఎవరైనా కానీ లాట్రిన్ బాత్రూమ్ కోసం అని చెప్పి ప్రత్యేకంగా 3-4 లక్షలతో లాట్రిన్ బాత్రూమ్ మొన్ననే చేయడం జరిగింది. ఈ త్వరలోనే పనులు కావాలంటే అలానే మరి మేము 5 సంవత్సరం నుంచి మా గ్రామం తరపు నుంచి మాదేవ్ మందిర్కు, మహాలక్ష్మి పచ్చమ్మ మందిర్కు 5,40,000, మహాలక్ష్మి మందిర్కు, మన పచ్చమ్మ మందిర్కు మరి 4,40,000 కట్టడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి అట్లనే పెండింగ్ ఉండి మరి మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పటేల్ పిలిపించి మరి ఆయన దృష్టిలో పెట్టుకొని ఎక్కడే టెండర్ చేపించి పనులు ప్రారంభం చేయడం, ఆయన మన కాంట్రాక్టర్ మాట్లాడి ఇప్పుడు ఈ శ్రావణాయుడికి ఎంబడే పనులు ప్రారంభమవుతాయి. అది 27 లక్షలు. మరి అలాగనే ఇంకా దాని కాకుండా ప్రత్యేకంగా బోర్గాన్ల భజన మండలి ఉన్నాయని చెప్పి ప్రతి సేవ చేస్తారని అందరి దగ్గర అనుకుని పటేల్ సాబు ఎంబడే టీటీడీ నుంచి 10 లక్షలు అవి కూడా ఇవ్వడం జరిగింది. అది పనులు పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే అది చూడడం మా అక్కడి నుంచే తప్పు, పటేల్ సాబు ఇచ్చింది కానీ మా గ్రామం తరపు నుంచే అయిపోయినాయి. మరి శ్రావణ మాసం అయిన తర్వాత పనులు అవి 50 లక్షలకి ₹1 కోటి దగ్గర పటేల్ సాబ్ చేతి మీద పనులు జరుగుతుంది. ఇక్కడ ఇది అంటే 60 లక్షలు కాక ఇంకా ₹1 కోటితో ఇక్కడ పనులు ఆయన దృష్టిలో మా గ్రామస్తులు చెప్పి ఆయన చేయడం జరుగుతుంది. మరి దేవుడు ఆయనకి ఎప్పుడు మహాదేవ్ గారి, బాలాజీ గారి అంటే ఎప్పుడు ఆశీర్వాదం, మా గ్రామస్తుల ఆశీర్వాదం ఉంటుంది. మరి అలాగనే ఏదైనా ఎప్పుడు డెవలప్మెంట్ కోసం చేసిన వాళ్లకు ఎప్పుడు దేవుడు వాళ్ళకి చల్లగా వస్తుంది. మరి ఇక్కడ గతం ఎవరన్నా మేము పేరు తీసుకోవాల్సిన కానీ వాళ్ళకి బుద్ధి పుట్టలేకూడదు. కానీ ఆయన వచ్చి నుంచి మాకు పిలిపించి చేసినందుకు మా గ్రామం తరపు నుంచి, కమిటీ తరపు నుంచి ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు మా गोविंदराव पाटील या ठिकाणी आपल्या बोरगाव येथे महादेव मंदिराचे दर्शन घेण्यासाठी श्रावण महिन्यामध्ये आपल्या तालुक्यातील माजी आमदार सन्माननीय नारायणराव पाटील साहेब, काँग्रेस पार्टीचे इन्चार्ज या ठिकाणी आलेले आहेत. त्यांच्यासोबत भविष्याचे आत्मा चेअरमॅन तसेच इतर सर्व अधिकारी या ठिकाणी आले आहेत व तांदूळ मंडळून आले सर्व भाविक भक्त, माजी सरपंच, माजी एमपीडीसी, सोसायटी डायरेक्टर सर्वांना या ठिकाणी भाविक भक्त जेवढे आले सर्वांना माझे डायरेक्टर सर्वांना या ठिकाणी भाविक भक्त जेवढे आले सर्वांना माझा साष्टांग नमस्कार. मित्रो, आताच आपल्याला चंदवानं सांगितल्याप्रमाणे या ठिकाणी अगोदर सुरुवात पाटलांनीच केलीत आणि या ठिकाणी पंढरी सुद्धा पाटीलच करणार आहेत असे या ठिकाणी दिसून आले आहे. कारण पाटलाच्या हातानेच या ठिकाणी अगोदर पाण्याची टाकी आणि नालीचं काम झालेलं होतं. त्यानंतर या ठिकाणी काहीच काम झालेलं नव्हतं. पण आता पाटील साहेब यावर्षी काँग्रेस गव्हर्नमेंट या ठिकाणी आपल्या तेलंगणात असल्यामुळं, पाटील साहेब इन्चार्ज असल्यामुळे या ठिकाणी 60 लाख रुपये शिश रोड देऊन या ठिकाणी एकदम भव्य दिव्य असं शिश रोड झालेलं आहे. कारण आपण दरवर्षी या ठिकाणी येतो, आपण बघितलात की पाऊस पडल्यानंतर किती चिखल होते आणि माता भगिनींना असो, भावी भक्तांना असो जेवण करण्यासाठी किती तकलीफ होती. ती तकलीफ आज पाटील साहेब या ठिकाणी
दूर केले आहेत, कारण त्यांनी सुद्धा या ठिकाणी गेल्या वर्षी आले होते, ते बघूनच या ठिकाणी त्यांनी केलेले आहे. आणि भविष्यामध्ये या ठिकाणी 10 लाखचं एक आपल्याला मग या ठिकाणी एक मंडप सँक्शन केले आहेत पाटील साहेब. तसेच 3 लाखचं टॉयलेट आले आहे आणि बोरगावला 2 मंदिरचं सुद्धा सँक्शन आणले आहेत. भविष्यामध्ये या ठिकाणी या महादेव मंदिरावर एक असं भव्य दिव्य स्वरूप निर्माण होईल की या ठिकाणी आपल्याला खरोखरच पंढरी वाटेल. असं तुम्ही बघत राहा आणि पाटील साहेब काम करत राहतील. पाटील साहेब जे बी बोलतात ते काम करतात. कोणी जर काम विचारलं तर होते, होईना तर होईना असं स्पष्ट सांगतात. म्हणून आपण पाटील साहेबांसारखा वक्ता या ठिकाणी म्हणजे नेता असायला पाहिजे. आपलं दुर्भाग्य आहे की गव्हर्नमेंट आहे पण पाटील साहेब आमदार नाहीत, तरी पण त्यांनी आपल्या तानूर मंडळमध्ये नव्हे पूर्ण तालुक्यात भरपूर प्रमाणात काम करत आहेत. देगाव मंदिरावर जाऊन बघा, त्या ठिकाणी 2 ते 2.5 कोटी रुपयाचं त्या ठिकाणी काम झालेलं आहे आणि असं भव्यदिव्य असं त्या ठिकाणी स्वरूप आलेलं आहे. असं प्रत्येक ठिकाणी करणार आहेत. जो कोणी त्या ठिकाणी पाटलाला आपल्या गावची समस्या घेऊन जातात त्या ठिकाणी जेवढे होईल तेवढे त्यांनी 100% काम पूर्ण करायचा प्रयत्न करतात आणि भविष्यामध्ये या ठिकाणी अजून खूप प्रमाणात काम होईल असे आम्ही पाटील साहेबांना आशा करतो. यानंतर पाटील साहेब आपले सन्माननीय माजी आमदार पाटील साहेब या ठिकाणी बोलतील. సంవత్సరం మనకి ఇక్కడ మార్పు కనబడుతుంది కదా. ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం మార్పు వస్తుంది మీరందరూ శ్రద్ధ చూపిస్తే. ఇది నేను మీరు ఒక్కడు చేసేది కాదు, దేవుడు మనకు బుద్ధి ఇవ్వాలా, దేవుడు మార్గదర్శనం ఉండాలా, దేవుడు మనుషులు కూడా రావాలా, మేము చేసుకున్నాలా, వీళ్ళతోటి వీళ్ళు చేస్తారు. ఆయన డైరెక్షన్లే మనం ఎవరికి చెప్పినా మన పనులు ఆగాయి. మనం చెప్పినప్పుడు దేవుడు ఆజ్ఞ ఉంటే ఆ ఆఫీసర్ మీద అంత ప్రభావం పడుతుంది. అరే ఈయన చెప్పిన తొందర చేసేయాలరా అని. నేను మన దత్తాత్రి టెంపుల్కు సైడ్ వాళ్ళు అవసరం ఉండే శంకర్ చంద్ర 20 లక్షలు కావాలంటే నేను బండ్లోకి ఫోన్ చేసి చెప్పిన కలెక్టర్కు ఈ ప్రొసీడింగ్ ఇవ్వమంటే ఆమె పొద్దున్నే పంపించింది. అది దేవునిది శక్తి. ఆ రోజు ముత్యపేట ఉన్నా నాతో ఉండే మేము ఎటో లాబ్ది ఎటో పోతున్నాం. పొద్దున్నే నాకు ఫోన్ వచ్చింది, సార్ మీ ప్రొసీడింగ్ ఇచ్చిన. అంటే దేవుడు పూజలో భక్తిలో అంత శక్తి ఉంటుంది మాటలో. మనం నమ్మాలా, నమ్మకుంటే ఏం కాదు. దాంట్లో తప్పకుండా మీ దగ్గర ఇంకా అభివృద్ధి చేద్దాం. ఈ గుట్టకు పేరు వచ్చే విధంగా మనమందరం కలిసి మీ అందరి సహాయ సహకారాలతో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా నా వంతు నేను సహాయ సహకారాలు అందిస్తా. మీ వంతు మీరు సూచనలు ఇచ్చి మా ఎంబడి పనులు చేసుకోవాలని ఈ దేవుడు విఠల్ రుక్మాయి, శివుడు, దాని తర్వాత భోలేనాథుడు, సాయిబాబా, ఈ దేవుళ్ళందరి ఆశీస్సులు మనపై ఉండాలా. అందరు సుఖ సంతోషాలతో ఉండాలా. పంటలు బాగా పండాలా, మంచి వర్షాలు పడాలా, అందరూ చల్లగా ఉండాలని ఆ దేవునికి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.